హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్లో మనము యుఐ క్యాటలాగ్ అన్న యాప్లో ఒక సర్చ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి అన్నది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ దట్ సినారియో మాన్యువల్లీ. సో ఇదిగో యుఐ క్యాటలాగ్ యాప్ను ఓపెన్ చేశాను. ఈ యాప్లో నాకు ఇదిగో ఇక్కడ సర్చ్ కనిపిస్తుంది. సో ఐ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ సర్చ్. సర్చ్ని క్లిక్ చేస్తే డిఫాల్టా కస్టమా అంటుంది. నేను డిఫాల్ట్ ఆప్షన్ చూస్ చేసుకుని ఈ టెక్స్ట్ ఫీల్డ్లో ఇక్కడ క్లిక్ చేసి దెన్ ఐఎమ్ ఎంటరింగ్ మై నేమ్. అంతే కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసి దెన్ వీఆర్ ఎంటరింగ్ అవర్ నేమ్ మాట. ఓకే, సో ఇట్స్ యాక్సెప్టింగ్ దట్ డేటా. ఓకే, సో క్యాన్సిల్ స్కోప్ 2 స్కోప్ 1. సో ఎందుకు ఇది సర్చ్ పని చేయట్లేదు? దిస్ ఈజ్ నాట్ అవర్ చంక్. ఒకసారి బ్యాక్ కస్టమ్ సర్చ్ సురేంద్ర. ఓకే, సురేంద్ర. ఓకే, సో ఈ సెర్చ్ ఇట్లా మనకి వర్కౌట్ అవుతుంది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లా మనకి ఈ సెర్చ్ వర్కౌట్ అవుతున్నప్పుడు దీనికి ఒక ప్రోగ్రామ్, నా ప్రోగ్రామ్ వెళ్ళి అక్కడ సెర్చ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేలాగా లాజిక్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లాంచింగ్ వరకు నా దగ్గర లాజిక్ ఉన్నది. ఈ సెర్చ్ బార్ అని క్లిక్ చేసేది కానీ ఆ లోపల ఆప్షన్స్ అని క్లిక్ చేయడానికి కానీ నా దగ్గర లాజిక్ లేదు. సో దానికి నాకు కావాల్సినది ఏంటి అంటే కనుక ఇన్స్పెక్టర్, రైట్. సో హియర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కనుక ఏపీఎం ఇన్స్పెక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ఏపీఎం ఇన్స్పెక్టర్ని ఐడెంటిఫై చేశాను. అండ్ ఈ ఏపీఎం ఇన్స్పెక్టర్లో సో సేవ్డ్ క్యాపబిలిటీస్లో ఐఓఎస్, నేను ఆల్రెడీ ఇంతకు ముందర ఐఓఎస్కి క్యాపబిలిటీస్ ఇచ్చాను. నేను సి ఆటోమేషన్ నేమ్ XUI టెస్ట్, ప్లాట్ఫామ్ నేమ్ ఐఓఎస్, డివైస్ నేమ్ ఐఫోన్, ప్లాట్ఫామ్ వర్జన్ 14.5, రైట్. 14.5. ఇక్కడ ఈ అలౌ టెస్ట్ ప్యాకేజెస్ ఇవి నేను అక్కడ వాడలేదు. నా ప్రోగ్రాంలో నేను యూస్ చేసిన 6 క్యాపబిలిటీస్ని మాత్రమే ఇక్కడ పాస్ చేస్తున్నాను నేను. యాప్ యూడిఐడి ఓన్లీ ఈ 6 క్యాపబిలిటీస్ని ఇక్కడ నేను పాస్ చేసి స్టార్ట్ సెషన్ అంటున్నాను నేను. లెటర్ సి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ థ్రోయింగ్ సమ్ ఎక్సెప్షన్. కుడ్ నాట్ ఫౌండ్ వాజ్ రిసీవ్డ్ బై హెచ్టిటిపి మెథడ్ దట్ వాజ్ నాట్ ఎ మ్యాప్డ్ రిసోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వర్ అయితే స్టార్ట్ అయి ఉన్నది. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం ఏపీఎం సర్వర్ సెట్టింగ్స్లో కూడా ఇక్కడ ఏం చేసాము, 127.0.4723/webdriver/hub allow proxies, ఇవన్నీ మనము ఈ సెట్టింగ్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండ్ సీ. ఓకే, సెషన్ ఒక్కసారి స్టార్ట్ చేసి చెక్ చేస్తున్నా. సో నేనైతే పెద్దగా ఇందాకడికి ఇప్పటికీ చేంజెస్ అయితే ఏం చేయలేదు. బట్ స్టిల్ లెట్ us కాపీ దిస్ ఎర్రర్ మెసేజ్ అండ్ లెట్ us సీ ద రీజన్ బిహైండ్ ద ఫెయిల్యూర్. సో ఈ ఎర్రర్ మెసేజ్ కాపీ చేసి నేను ఇక్కడ నోట్ ప్యాడ్ డాక్యుమెంట్లో ప్లేస్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది, బ్యాడ్ యాప్ సురేంద్ర, నువ్వు ఏదైతే యాప్ ఫైల్ వాడుతున్నావో అది అక్కడ ఎగ్జిస్టెన్స్లో లేదు అని వస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఆల్రెడీ నా యుఐ క్యాటలాగ్ యాప్ యొక్క లొకేషన్ నాకు ఇక్కడ తెలుసు కదా. సో కాపీ దిస్ లొకేషన్. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ పర్టికులర్ లొకేషన్ వన్స్. సో ఈ యాప్ లొకేషన్ కాపీ చేసి లెట్ us డైరెక్ట్లీ ప్లేస్ దిస్ యాప్ లొకేషన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో ఇదిగో కాపీడ్ దిస్ యాప్ లొకేషన్. ఇన్స్పెక్టర్ సెషన్లో ఈ పారామీటర్ వాల్యూని డిలీట్ చేసి లెట్ మీ అప్డేట్ ఇట్. అండ్ ఇప్పుడు దీన్ని కిల్ చేసేద్దాం మనము. ఎర్రర్ మెసేజ్ని డిలీట్ చేశాను అండ్ స్టార్ట్ ద సెషన్. సో ఇప్పుడు నా సెషన్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే మనం సెషన్ని స్టార్ట్ చేస్తున్నామో దిస్ టైమ్ ఇట్స్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్స్. లెట్ us వెయిట్ అండ్ సీ. సో ఇంతకు ముందర ఎర్రర్ మెసేజ్ ఇమీడియట్లీ వచ్చేసిందండి, ఇంకా ఎర్రర్ మెసేజ్ రాలేదు. లెట్ సీ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే అండి, మనం క్లాసెస్లో నేర్చుకునేటప్పుడు ఎప్పుడు హ్యాపీ పాత్
ఇట్ సెల్ఫ్ మీన్స్ చేసింది చేసినట్టు వర్కౌట్ అయిపోతే కనుక మనకి రియల్ వరల్డ్లో చేసేటప్పుడు వచ్చే ఇష్యూస్ ఏంటి, వాటికి ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనకి తెలియదండి. సో మనం నేర్చుకునేటప్పుడు ఎన్ని ఇష్యూస్ వస్తే అంత మంచిది. ఎందుకంటే ఇష్యూస్ వచ్చిందని మనం వదలం కదా. ఆ ఇష్యూస్ ఖచ్చితంగా సొల్యూషన్ అయితే మనం వర్కౌట్ చేస్తాం. ఆ సొల్యూషన్ మీద మనం వర్కౌట్ చేస్తాం కాబట్టి ఆ కాన్సెప్ట్ మనకి మైండ్లో బాగా గుర్తుంటుంది. మీరు ఒకటే కాన్సెప్ట్ సరిగ్గా చదవడం కంటే అర్థం చేసుకుంటా ఇష్యూస్ని ఫిక్స్ చేసుకుంటూ చదివే కాన్సెప్టే మన మైండ్లో ఎక్కువసేపు ఉంటుంది. ఓకే. ఎనీవేస్, ఇప్పుడు ఈ ఏపీఎం ఇన్స్పెక్టర్ అనేది లాంచ్ అవ్వడానికి సెషన్ చూస్తుంది. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంది అంటే కనుక, ఎక్స్క్యూజ్ మీ, ఏపీఎం మన ఆండ్రాయిడ్లో మీకు ఇష్యూస్ ఉండవు కానీ ఏపీఎం ఆన్ ఐఓఎస్ కనుక మీరు చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ సెషన్ రికార్డింగ్ని ఇష్యూ రావడంతో నేను ఆపేసి మళ్ళీ చేయొచ్చు. బట్ ఆ ఇష్యూని ఫిక్స్ చేయడానికి ఇక్కడ మీకు చూపించడానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఏం ఇష్యూస్ వచ్చాయంటే మనం ఇక్కడ నేర్చుకునేటప్పుడు వచ్చే ఇష్యూస్ని మీరు వాళ్ళకి చెప్పొచ్చు. సో నేను ఈ ఇష్యూస్ వచ్చినాయి, నేను ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేశాను అన్నది. అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. ఓకే. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నా యాప్ అన్నది లాంచ్ అయిందండి. నా రిక్వైర్మెంట్ ఈ సెర్చ్‌ని క్లిక్ చేయాలి. సో ఇదిగో ఈ సెర్చ్‌ని క్లిక్ కొట్టాను. ఈ సెర్చ్‌ని క్లిక్ చేసేసరికి ఇక్కడ లొకేటర్ నాకు కరెక్ట్‌గా చూపించట్లేదు రైట్ సైడ్‌న. ఇదిగో చూడండి ఎక్స్‌పాత్ అంటుంది. దీని యొక్క అట్రిబ్యూట్ ఏమో నాకు క్లియర్‌గా లేదు. ఐ వాస్ అనేబుల్ టు అండర్‌స్టాండ్ దట్. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఇది ఉన్నది కదా మధ్యలో యాప్ సోర్స్. ఈ యాప్ సోర్స్ మీద స్క్రోల్ డౌన్ చేసుకుని లెట్ us ట్రై టు ఐడెంటిఫై దిస్ వన్ ఇన్ ద యాప్ సోర్స్. ఇక చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేసేసరికి స్టాటిక్ టెక్స్ట్ని యాక్సెసిబిలిటీ ఐడి సెర్చ్ అని వచ్చింది ఇక్కడ మీకు లొకేటర్. యాక్సెసిబిలిటీ ఐడి సెర్చ్ అని వచ్చింది. సో అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కంటూ ఒక యాక్సెసిబిలిటీ ఐడి ఉన్నది అండ్ దానికి సెర్చ్ అన్న ఒక వాల్యూ ఉన్నది. సో ఇప్పుడు మన ఎక్లిప్స్ ఎడిటర్లోకి వచ్చి ఆల్రెడీ మన దగ్గర ఒక ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ యాప్ లాంచ్కి అయితే మనం ఒక స్క్రిప్ట్ చేసాం కదా. సో ఆ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేసుకుంటా. ఎందుకు ఆ ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేస్తున్నావు సురేంద్ర అంటే, ఆల్రెడీ అందులో నేను కావాల్సిన లాజిక్ రాశాను కాబట్టి ఆ ప్రోగ్రామ్ నేను రెఫరెన్స్గా తీసుకుని ఫర్దర్గా నేను చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చేసే ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్. ఓకేనా. సర్చ్ ఆపరేషన్ చూస్ చేసుకున్నాను. పర్ఫెక్ట్. లెట్ మీ లాంచ్ దిస్ సర్చ్ ఆపరేషన్. సో ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ దాకా మీకు ఉండే కోడ్ ఏంది అంటే, యాప్ లాంచింగ్ వరకు మన దగ్గర కోడ్ అయితే ఉన్నదండి. సో ఇక్కడ యాప్ లాంచ్ అయిన తర్వాత లెట్స్ వెయిట్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్. ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ ఏ సెకండ్. సో మనకి ఇంకా సింక్రనైజేషన్ ఈ కాన్సెప్ట్స్ మనం ఇంతకు ముందర కూడా స్టడీ చేయలేదు కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ఏ వైల్ హియర్. అండ్ ఇట్లా మనం ఈ థ్రెడ్ డాట్ స్లీప్ వెళ్ళిన తర్వాత డ్రైవర్ డాట్, ఇప్పుడు ఫైండ్ ఎలిమెంట్. మనం ఇంత ముందర వరకు ఫైండ్ ఎలిమెంట్ అని వాడేసే వాళ్ళం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనం ఏదైతే వాడుతున్నామో యాక్సెసిబిలిటీ ఐడి ఉన్నది, ఎక్స్పాత్ కూడా ఉన్నది. ఫర్ సపోజ్ ఇప్పటికి ఎక్స్పాత్నే కాపీ చేశానండి నేను. ఓకేనా. ఎక్స్పాత్ని కాపీ చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఓకే. బై డాట్ ఎక్స్పాత్. ఓకేనా. ఈ పర్టికులర్ ఎక్స్పాత్ని నేను ఇక్కడ పెట్టాను. ఎక్స్పాత్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద మనం ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలండి? క్లిక్ యాక్షన్ అన్నది పర్ఫామ్ చేయాలి. క్లిక్ డాట్ క్లిక్ అన్న యాక్షన్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు మీరు సెర్చ్ మీదకి వెళ్ళి క్లిక్ యాక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో కూడా డిఫాల్ట్ మీద మనం క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇన్స్పెక్టర్ సెషన్ని లాంచ్ చేసి స్క్రీన్ని రీలోడ్ చేసుకుని ఇన్స్పెక్టర్ సెషన్లో డిఫాల్ట్ యొక్క లొకేటర్ను పిక్ చేసుకుందాం. సో ఇదిగో డిఫాల్ట్ ఇక్కడ కూడా హైలైట్ అవ్వట్లేదు. అగైన్ ఇక్కడ నేను ఈ ట్యాగ్స్ని డ్రిల్ డౌన్ చేసుకుంటే ఇదిగో ఇది డిఫాల్ట్కి సంబంధించిన ట్యాగ్ నేమ్ ఉన్నది. సో కాపీ ద ఎక్స్పాత్ రిలేటెడ్ టు దిస్ డిఫాల్ట్. ఓకే. కాపీ చేసి అగైన్ కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ అండ్ హియర్ సో రైట్ డౌన్ ద లాజిక్ విచ్ ఈస్ driver dot find element by dot xpath. So again place that particular xpath.
ప్లేస్ ద టెక్స్ట్ పాత్. ఇప్పుడు ఈ డిఫాల్ట్ ఆప్షన్ మీద కూడా మనం ఏం చేసాము, క్లిక్ ఆపరేషనే కదా మనం పర్ఫామ్ చేసింది, క్లిక్ చేసాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీరు దీని మీద మౌస్ ఓవర్ చేస్తే ట్యాప్ అని ఉన్నది కదా, దీని మీద మనం ట్యాప్ కొడితే ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ మీద యాక్షన్ చేసి నెక్స్ట్ స్క్రీన్ లోడ్ చేసింది. ఇదిగో ఇప్పుడు ఇది మన టెక్స్ట్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ ఫీల్డ్ మీద మనం క్లిక్ చేస్తే ఇదిగో చూడండి, దానికి టైప్ అని ఒక అట్రిబ్యూట్ ఉన్నది. స్క్రోల్ డౌన్ అండ్ లెటస్ సి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి ఏమేం డీటెయిల్స్ ఉన్నాయి అన్నది లెటస్ సి. సో దీనికి టైప్ అన్న అట్రిబ్యూట్ ఒక్కటే ఉన్నది. ఆ టైప్ అన్న పేరు కూడా ఎక్స్యుఐ ఎలిమెంట్ సెర్చ్ ఫీల్డ్. సో హియర్ ఇది చూస్తే కనుక హైరార్కీ మొత్తం ఉన్నది. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ట్యాగ్ ని క్లిక్ చేస్తే బటన్ హైలైట్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆబ్జెక్ట్ ఏంది అంటే టైప్. సో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి ఒకటే లొకేటర్ ఉన్నది అనుకోండి, అది టైప్. ఇదిగో ఇది కాపీ చేశాను. ఎక్స్పాత్ రాయడానికి మన దగ్గర సెలీనియంలో మనం నేర్చుకున్న ఒక సింటాక్స్ ఉన్నదండి. ఏంటి మనం నేర్చుకున్న సింటాక్స్ అంటే స్లాష్ స్లాష్, ఇక్కడ మనం ట్యాగ్ నేమ్ అన్నా పెట్టచ్చు, లేదా దీన్ని మనం ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తో స్టార్ తో రీప్లేస్ చేయొచ్చు. స్టార్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ attribute type is equal to attribute value. టైప్ ఈక్వల్ టు వాల్యూ అని ఎక్స్పాత్ సింటాక్స్ మనం రాయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి యూస్ చేసుకున్న ఆబ్జెక్ట్ కి టైప్ అన్న అట్రిబ్యూట్ ఉంది, దానికి సంబంధించిన వాల్యూ ఉన్నది. సో దాన్ని ఎలా రాస్తాము అంటే స్లాష్ స్లాష్ స్టార్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆ టైప్ కి సంబంధించిన వాల్యూ. ఇది నా ఎక్స్పాత్ యొక్క సింటాక్స్ అండి. సో డైరెక్ట్లీ కిందకు వచ్చి లెట్ మీ రైట్ డౌన్ ఇట్. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఎక్స్పాత్ సింటాక్స్ రాయాలి కదా మనం. ఎక్స్పాత్ సింటాక్స్ ఏంటి, స్లాష్ స్లాష్ స్టార్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ దట్ సింటాక్స్. ఇప్పుడు ఫస్ట్ ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతే కదా అందులో వాల్యూ ఎంటర్ చేసేది. సో ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఓకే, లెట్ మీ సెలెక్ట్ దట్ హోల్ థింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇదే కమాండ్ని ఓకే. సో వై ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్, సో ఇప్పుడు అది టెక్స్ట్ ఫీల్డ్, దాన్ని మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత వాల్యూ అయితే ఎంటర్ చేయాలి కదా మనం. సో హియర్ డాట్ సెండ్ కీస్. ఓకే, సో ఇప్పుడు నేను యూస్ చేసే కమాండ్ ఏంది, మన రెగ్యులర్ సెలీనియంలో మనం యూస్ చేసే కమాండ్ ఏదైతే సెండ్ కీస్ ఉన్నదో సేమ్ అదే కమాండ్ నేను ఇక్కడ వాడుతున్నా. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ రెండు డాట్లు వచ్చేయడం వల్ల. అండ్ కంట్రోల్ స్పేస్, ఇదిగోనండి లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అయితే మన దగ్గరికి వచ్చినాయి. ఫ్రమ్ విచ్ ఐఎమ్ పికింగ్ దీస్ సెండ్ కీస్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ నేమ్ యాజ్ సురేంద్ర అన్న నేమ్ ఎంటర్ చేస్తున్నా. అండ్ దెన్ ఈ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంత టైం వెయిట్ చేసి టెర్మినేట్ చేయి. బాగానే ఉన్నదండి, బేసిక్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ అయింది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. మన ప్రోగ్రామ్ క్రియేషన్ అంతా ఒక పర్స్పెక్టివ్, రన్ చేయడం అన్నదంతా ఇంకొక పర్స్పెక్టివ్ కాబట్టి నేను లెట్ మీ ట్రై టు రన్ మై స్క్రిప్ట్. సో హియర్ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడి నుంచి రన్ చేస్తున్నా. సో లెట్ అస్ సి, ఈ రన్ చేసేటప్పుడు మనం చేసుకోవాల్సిన ఒక థంబ్ రూల్ ఏంది అంటే మీ యొక్క సర్వర్ని పక్కన పెట్టుకోవాలి అండ్ సిమ్యులేటర్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే అది మొబైల్ మీద యాక్టివేషన్ ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది ఒక పక్కన కనిపిస్తే, ఇంకో పక్కన సర్వర్లో ఏం జరుగుతోంది, సర్వర్ ఏం క్యాప్చర్ చేస్తుంది అన్నది కూడా మనకి తెలుస్తుంది. సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద మ్యాండేటరీ థింగ్, ఇది కూడా మనం చూసుకోవాలి. ఓకే, లెట్ us see. ఓకే, సో ఇప్పుడు సర్వర్ అయితే దాన్ని
ఫస్ట్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు సర్వర్ ప్రోగ్రామ్కి ఎంత టైం పడుతుంది అంటే గనక ఈ లాస్ట్ టైం కూడా నేను మీకు ఎగ్జాంపుల్ లాంచ్ చేసేటప్పుడు చెప్పాను నేను మీకు బ్రౌజర్ మీ యొక్క మొబైల్ యాప్లో ఐఓఎస్ రన్ చేసేటప్పుడు దాని గురించి అది వెయిట్ చేసేది వెబ్ డ్రైవర్ ఏజెంట్ గురించి అది వెయిట్ చేస్తుంది. సో ఆ వెబ్ డ్రైవర్ ఏజెంట్తో సెషన్ పెట్టుకుని ఆ సెషన్ వచ్చేంత వరకు కూడా అది దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. దట్స్ ద రీజన్ ఇట్స్ టేకింగ్ టైం. అండ్ సమ్హౌ మనము 11 ప్రో మ్యాక్స్లో ఉన్నాము, మన స్క్రిప్ట్ వెనకాల 12 ప్రో మ్యాక్స్. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంది అంటే మన ప్రోగ్రామ్కి 12 ప్రో మ్యాక్స్ ఓపెన్ చేయమన్నాము, మనం 11 ప్రో మ్యాక్స్ పట్టుకుని చూస్తున్నాం ఎగ్జిక్యూషన్. సో ఈ డివైస్ని కిల్ చేశాను అండ్ నా ప్రోగ్రామ్ని ఇంకొకసారి రన్ చేసి ఇదిగో సర్వర్ని పక్కన అండ్ నా యొక్క సిమ్యులేటర్ని పక్కన పెట్టి చూస్తున్నాను నేను. చూడండి, యాప్ లాంచ్ అయింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. కొన్ని సెకండ్స్ మనం థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చాం కాబట్టి అక్కడ వెయిట్ చేస్తుంది. సర్చ్ డిఫాల్ట్ని క్లిక్ చేయాలి అండ్ డిఫాల్ట్ని కూడా క్లిక్ చేసిన తర్వాత ఈ వాల్యూని ఎంటర్ చేయాలి. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్. ఇట్లా మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాసుకుని దాట్ కెన్ పర్ఫార్మ్ దిస్ పర్టికలర్ ఆపరేషన్ అండి. గుడ్ ఎనఫ్, డన్ ద డీల్.